ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయడానికి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ప్రజలు ఎన్నుకోబడిన నాయకులు తమ రాజకీయ జీవితానికి ముగింపు పలికిన వారికి పెన్షన్ వస్తుంది. అయితే 2 పదవుల్లో సేవలు అందించిన నాయకులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. అలా తీసుకోవడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని, ఒక నాయకుడు ఒకే పెన్షన్ తీసుకోవాలని WD గణేష్ పోరాడుతున్నారు. ఒక నాయకుడు ఒకే పెన్షన్ తీసుకుంటే మిగిలిన ధనం ఎన్నో ప్రయోజనాలకు పనులు చేయొచ్చన్నారు. ఒక నాయకుడు ఒకే పెన్షన్ తీసుకోవడం వల్ల మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తారని అంటున్న WD గణేష్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. రాజకీయ నాయకులుగా వివిధ పదవులలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ జీవితం నుంచి బయటికి వచ్చిన తర్వాత పెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఉదాహరణకు ఎమ్మెల్యేగా ఒకసారి ఎన్నికై అదే వ్యక్తి మళ్ళీ ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తులు కూడా చాలామంది రాజకీయ నాయకులను మనం చూస్తూ ఉంటాము. అలాంటి వారికి రాజకీయాల నుండి బయటకు వచ్చిన తర్వాత పెన్షన్ వస్తుంది. అయితే 2 పదవులను అలంకరించినటువంటి నాయకులకు 2 పెన్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా 2 పెన్షన్స్ వద్దు, ఒక రాజకీయ నాయకుడు ఒకే పెన్షన్ తీసుకోవాలని ఒక పోరాటాన్ని ముందుకు తీసుకొస్తున్నారు WD గణేష్ అనే యువకుడు. సో ఆయన ఈ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నారు, ఇప్పుడు అంటే ఎన్నేళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నారు, దీన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళనున్నారు, తదితర విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు WD గణేష్ ఉన్నారు, వారి చేత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఒక ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు, దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఈ థాట్ ఎలా వచ్చింది? అందరికీ నమస్కారం. నా పేరు WD గణేష్. నేను గత 2 సంవత్సరాలుగా ప్రజాస్వామ్య సంస్కరణల మీద పోరాటం చేస్తున్నాను. రైట్ నౌ వీఆర్ సెలబ్రేటింగ్ 75th యానివర్సరీ ఆఫ్ డెమోక్రసీ. కానీ ఇప్పటికీ కొన్ని సంస్కరణలు అవసరమని భావించి నేను ముందుకు రావడం జరిగింది. అందులో మొదటిది, ఒక రాజకీయ నాయకుడికి ఒక్క పెన్షన్ మాత్రమే సరిపోతుంది అని. దేశ భవిష్యత్తు అయినా రాష్ట్ర భవిష్యత్తు అయినా నిర్దేశించేది శాసన వ్యవస్థ మాత్రమే. లెజిస్లేచర్ ఇస్ టూ పవర్ఫుల్ దాన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ అండ్ ఫోర్త్ ఎస్టేట్ మీడియా. దేశాన్ని రాష్ట్రాన్ని తర్వాత బాగు చేద్దరు, ముందుగా మీకు మీరుగా కల్పించుకున్న వెసులుబాట్ల మీద నా పోరాటం అని ఈ అంశం తీసుకోవడం జరిగింది. 1 పొలిటీషియన్ 1 పెన్షన్. ఒక రాజకీయ నాయకుడు ఒకసారి ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పనిచేసినట్టయితే అది జీవితాంతం 2 పెన్షన్లు తీసుకుంటారు. ఎంపీ పెన్షన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ 1954 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే పెన్షన్ 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ లెజిస్లేచర్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. నా డిమాండ్ ఏమంటే, అయ్యా మీకు 2 పెన్షన్లు ఎందుకు, మీరేం పేదవాళ్ళు కాదు కదా. ఈ చట్టం తీసుకొచ్చింది ఎప్పుడు మనం 1953-54. ఆ సమయంలో సొంత ఆస్తులు నమ్ముకొని ప్రజాసేవ చేసిన నాయకులు ఉన్నారు, వాళ్ళ కోసం తీసుకొచ్చాము ఈ చట్టం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మన పుచ్చలపల్లి సుందరయ్య గారు, ప్రకాశం పంతులు గారు, దామోదరం సంజయ్ గారు, గుల్జారీలాల్ నంద గారు, లైక్ లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు, కామరాజ్ నాడర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ మహనీయులు. వాళ్ళ కోసం తీసుకొచ్చింది మనం ఈ చట్టం. కానీ చాలామంది ప్రశ్నిస్తున్నారు, చట్ట ప్రకారం వీళ్ళు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు కదా అని. కరెక్టే. 1971 సంవత్సరం వరకు మనము వివిధ రాజ సంస్థానాలకి పెన్షన్లు ఇచ్చాం, రాజభరణాలు ఇచ్చాం. అంటే పటేల్ గారు వివిధ రాజ సంస్థానాలన్నింటినీ మన దేశంలో కలిపారు. ఆ తర్వాత మనం రాజభరణాలు ఇస్తూ వచ్చాం. 1971 సంవత్సరంలో 26వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ గారు రద్దు చేశారు. అయ్యి వీళ్ళకి ఇన్ని పెన్షన్లు అవసరమా, ఎంత డబ్బులు ఉండేవాళ్ళు కదా అని. కాలానుగుణంగా మన చట్టాలన్నీ సవరించుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ చట్టాన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆల్సో అమెండ్ దిస్ యాక్ట్. ఇప్పుడు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, ఎంపీ పెన్షన్, ఎమ్మెల్యే పెన్షన్. రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు. ఇంట గెలిచి రద్దకెళ్ళుద్దామనే ఉద్దేశంతోనే నేను మొదట హైదరాబాద్లోను తర్వాత విజయవాడలోను ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలకి దృష్టికి తీసుకెళ్లి 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ని సవరించి ఎంపీ పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఎమ్మెల్యే పెన్షన్ ఇవ్వము అని నిబంధన పెట్టవచ్చు. ఆ విధంగా చట్ట సవరణ తీసుకురాబోతున్నాము. ఈ విషయంకై నేను లాస్ట్ ఇయర్ మాన్సూన్ సెషన్స్లో ఢిల్లీలో ఉండడం జరిగింది, వర్షాకాల సమావేశాల్లో. ఐ స్పోక్ విత్ ద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ న్యూ ఢిల్లీ టు గ్రాంట్ ది పర్మిషన్ అట్ జంతర్ మంతర్ ఫర్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ డబుల్ పెన్షన్స్. కానీ దే డినైడ్ ది పర్మిషన్ ఫర్ మీ. అదే ఇదివరకు చెప్పినట్టు ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వాల్లో మార్పు తీసుకొద్దాం, తర్వాత వచ్చే శీతాకాల సమావేశంలో ఢిల్లీలో పోరాటం చేద్దామని చేయబోతున్నానమ్మా. సో మీరు ఈ క్యాజ్ పైన పోరాడుతున్నారు కదా, సో దీనికి సంబంధించి మీకు ఇప్పటి వరకు అంటే ఎలాంటి ప్రజల నుండి కానీ అటు ఎవరైనా అఫీషియల్స్ నుండి కానీ రెస్పాన్స్ వచ్చిందా, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా మంది ఫోన్ చేయడం జరిగింది. రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్, IAS, IPSలు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్లు, వీళ్ళందరూ ఫోన్ చేసి నన్ను ప్రశంసించారు. మంచి నిర్ణయం తీసుకున్నావు, మంచి వెలుగులోకి తీసుకొచ్చావు, అది చాలామంది ప్రజలకు తెలియదు, నువ్వు వెలుగు తీసుకొచ్చింది చాలా సంతోషం అన్నారు. ముందుగా ప్రజలకి తెలియజేయడం ఏంటంటే, ఈ మెసేజ్ చాలా చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో.
ప్రజాప్రతినిధుల పెన్షన్లపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయబడింది అని. తెలియని విషయం ఏమంటే ఆల్రెడీ ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది, ఎప్పుడో 2018లో కొట్టివేసింది. కానీ ఇప్పటికీ ఈ విషయం చక్కర్లు కొడుతుంది. కారణం, చట్టాన్ని సవరించాలన్నా చట్టం చేయాలన్నా పార్లమెంట్ అండ్ అసెంబ్లీ మాత్రమే చేయగలుగుతాయి. సుప్రీంకోర్టు ఆ సూచనలు ఇస్తుంది తప్ప ఆదేశాలు ఇవ్వలేదు ఈ విషయంలో. లెజిస్లేచర్ ఇస్ టూ పవర్ఫుల్ దెన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ అండ్ ఫోర్త్ ఎస్టేట్, మీడియా. ఫర్ ఎగ్జాంపుల్, చీఫ్ సెక్రటరీలు డీజీపీలుగా పనిచేసిన వ్యక్తులు లాస్ట్కి రాజకీయాల్లోకి వస్తున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ గారు కూడా రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఫోర్త్ ఎస్టేట్ మీడియాకు వస్తే అరుణ్ షౌరి గారు అని మన ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆయన రాజ్యసభ ఎంపీకి వచ్చారు. తర్వాత మన ఫోర్త్ ఎస్టేట్ మీడియా, మన జీ తెలుగు నెట్వర్క్ సుభాష్ చంద్ర గారు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. మొత్తానికి చెప్పొచ్చేదేమంటే మన దేశాన్ని శాసించేది శాసన వ్యవస్థ మాత్రమే. ఫైనల్గా మీలాంటి భావజాలం ఉన్నటువంటి వారికి, ప్రజలందరికీ మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? చూడండి, ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నిస్తేనే మార్పు సాధ్యమవుతుంది. ఎవరో ఒకరు గలమెత్తితేనే మార్పు అనేది తప్పకుండా సాధ్యమవుతుంది. నాకు నమ్మకం ఉంది, నేను చట్ట సవరణ తీసుకొని వస్తానని 2 రాష్ట్ర ప్రభుత్వాల్లో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా. నాలాంటి భావజాలం, నాలాంటి సూచనలు, సలహాలు ఎవరైనా ఇవ్వదలుచుకుంటే తప్పకుండా యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్ 8282824233. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా ఫర్ గివింగ్ సపోర్ట్ టు మీ. సో చూశారు కదా, ఒక రాజకీయ నాయకుడికి ఒకటే పెన్షన్ ఉండే విధంగా గణేష్ గారు పోరాటం చేస్తూ ఉన్నారు. దీనివల్ల అంటే రాజకీయ నాయకులు ప్రజాసేవలో ఎన్నో సేవలు చేసి ఉంటారు. అలాంటి వారు ఇలా చేయడం ద్వారా కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు అని కూడా వారు చెప్తూ ఉన్నారు. మరి ఆయన చేస్తున్న ఈ పోరాటం ఇంకా ముందుకు వెళ్ళాలి, ఆ చట్టం ఆయన కోరుకునే విధంగా చట్టంలో మార్పు రావాలని మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.